ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ఘనమైన నామములో ఈ యొక్క మాటలు వింటున్న ప్రజలందరికీ కూడా శుభము కలుగును గాక. దేవుడిచ్చినటువంటి గొప్ప తరుణం, గొప్ప అవకాశం ఈ సాయంత్రపు వేళ ఈ ప్రాంత ప్రజలకు బైబిల్ గ్రంథం నుండి కొన్ని దేవుని మాటలు కొంతసేపు విందాం. దైవ గ్రంథంలో చెప్పబడిన విషయాలు నేర్చుకుందాం. దేవుని మాట ఎవరైతే వింటారో వారు జీవితాలు సార్థకమవుతాయి. వారు జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది. ఎందుకు పుట్టాము, ఎందుకు జీవిస్తున్నాము, ఎందుకు మరణిస్తున్నాము అర్థమవ్వాలంటే దేవుని మాటలు వినాలి. మనకి మిగతా జంతువులకు కానీ చాలా తేడా పెట్టాడు దేవుడు. మనకి దేవుని ఆత్మ ఇచ్చాడు. ఆ ఆత్మ చేత మనం నడిపింపబడుతూ ఉన్నాము. దేవుని వాక్యం వినటం ద్వారా మనము ఏ స్థాయిలో ఉన్నామో మనకు అర్థమైపోతుంది. ఆస్తిపరుల గురించి, పేదల గురించి బైబిల్ చాలా విషయాలు నేర్పింది. అలాగే భక్తుడి గురించి, భక్తిహీనుడి గురించి కూడా చాలా విషయాలు నేర్పింది. పాపము చేసిన వాళ్ళ గురించి, పాపము చేయలేని వాళ్ళ గురించి కూడా బైబిల్ చాలా విషయాలు నేర్పింది. దాతృత్వం కలిగిన వాడికి ప్రశ్నలకు తేడా కూడా బైబిల్ నేర్పింది. ఇలాగ బైబిల్ గ్రంథంలో చాలా సంగతులు ఉన్నాయి. అన్ని ఒకే రోజు చెప్పుకోలేము. ఈ రోజు ఒక్క విషయాన్ని చెప్పుకుందాం. ఆ విషయం ఏంటంటే ఆస్తిపరుడు, పేదోడు ఉన్న తేడా బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాను. నేను ఇంటి వారిని ఎక్కువగా గమనిస్తున్నప్పుడు భార్య భర్తలు ఇద్దరు కూడా కష్టజీవులే. వారు కనబడగానే కష్టజీవులు అంటారు. కష్టజీవులు అనగానే వారిలో ఒక రకమైనటువంటి మమ్మల్ని గుర్తించారు మా సేవకులు అన్నట్టుగా వారు కూడా చూస్తారు. నాకు అప్పుడు వాక్యం జ్ఞాపకం వచ్చింది. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనాన్ని మీరు గమనిస్తారు. కష్టజీవులు అందరూ కూడా బైబిల్ గ్రంథం తెరవండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనము చదువుతూ ఉన్నారు. కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను వారేమట సుఖనిద్ర నందుదరు. అయితే ఐశ్వర్యవంతులకు ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు అని రాసింది. మీరిద్దరూ భార్య భర్తలు చూసినప్పుడు నాకేమనిపిస్తుందండి, కష్టజీవులు ఇద్దరు ఉదయాన్నే పనికి వెళ్ళిపోతారు, చక్కగా సాయంత్రానికి చేరుతారు, చక్కగా ఏదో వండుకుంటారు, పిల్లలు పెట్టుకుంటారు, చక్కగా నిద్రపోతారు. వారి దగ్గర నుంచి నాకు ఎప్పుడు కూడా నిద్ర పట్టలేదు అని ఎప్పుడు కంప్లైంట్ రాలా. అమ్మా నిద్ర పట్టలేదండి అని రాలా. బైబిల్ అదే చెప్తుంది. ఏం చెప్తుంది? కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖనిద్ర నందుదురు. అయితే ఐశ్వర్యవంతులు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు అని రాసింది. నిజమే, నేను చాలా మందితో తిరుగుతూ ఉంటాను. అంటే కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళతో తిరుగుతాను, కానీ పేదలతో కూడా తిరుగుతాను. నాకున్నటువంటి దేవుడు ఇచ్చినటువంటి పరిస్థితి బట్టి. మొన్న దినాన్ని ఒక సహోదరి గారితో తిరుగుతూ ఉన్నాను. ఆయన నాకు తెలిసే ఒక 100-150 కోట్ల ఆస్తి ఉంటుంది. ఆయన తిరుగుతుంటే ఆయన ఆస్తులను చూపిస్తూ ఉంటే అబ్బాయి ఇంత ఆస్తి ఉందా సహోదరి గారికి అనుకున్నాను. అంత అయిపోయి కారు దిగాక ఆయన అంటూ ఉన్నాడు, పాస్టర్ గారు నాకు ఎంత ఉన్నా నిద్ర పట్టట్లేదండి అన్నాడు. నాకు ఇలాంటి వాక్యాలు అప్పుడు జ్ఞాపకం వస్తాయి. ఆ 11వ వచనం నుంచి కూడా ఒక మాట, ఆ పై వాక్యం కూడా చదివితే
ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని దాన్ని భక్షించే వారును ఎక్కువగుదురు. కన్నులారా చూచితే గాక ఆస్తి పరులకు తన ఆస్తి వలన ప్రయోజనమేమి. నాకు అలాగే అనిపించింది. నాకు 100 కోట్ల ఆస్తి ఉన్నా ఒకేసారి 4 మంచాల పడుకోలేము కదా. పడుకోగలరా? నాకు ఆస్తి పరుని కదా అని 4 ఇంట్లో ఒకేసారి పడుకోలేము, 4 మంచాలలో పడుకోలేము, 4 కంచాలు ఒకేసారి తినలేము. ఎంత ఆస్తి ఉన్నా ఆ కడుపు పట్టినంతే. ఎంత ఆస్తి ఉన్నా ఆ 6 అడుగుల మంచం మీద నిద్ర. నేనేమంటానంటే ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించేవారు కూడా ఎక్కువ అవుతారు. నిజమే. ఈ భూమి మీద ఈ ఆస్తి మనిషిని మనశ్శాంతి లేకుండా చేసేస్తుంది. మనసులో ఏదో వెలితి, ఇంకా అంత ఉన్నా ఏదో వెలితి. ఆ వెలితి వల్లనే మనిషికి నిద్ర పట్టట్లేదు, సుఖనిద్ర రావట్లేదు. ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఈ లోకపు ఆస్తి మన వెంట రాదు, ఈ లోకములో ఉన్న జీవితం మన వెంట రాదు. మీరు ఆ 13వ వచనాన్ని కూడా గమనిస్తారు. సూర్యుని కింద మనస్సునకు ఆయాసకరమైనది ఒకటి జరుగుట నేను చూచితిని. అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకొనెను. నిజమే కదా, నాశనం తెప్పించుకొనెను తన ఆస్తి. ఆ మధ్య మీకు కూడా కాంప్లెక్స్ ఉంది కదా సిరిపురం దగ్గర, చాలా పెద్దది. దాని పక్కనే ఒక బిల్డింగ్ కట్టారు, అద్దాల మేడ. అది ఎవరిది అంటే ఒక జ్యువెలర్ వాళ్ళదే. ఆయన ఉంటప్పుడే ఆ పునాదులు వేశారు. ఆయన బంగారముతో వస్తుండగా దుండగులు ఏం చేశారు? చంపేశారు. అంటే తన ఆస్తి ఏం చేసింది? ప్రాణహాని జరిగించిందని మనకు తెలిసిన విషయాలు చెప్తూ ఉన్నాను. అంటే ఆ బ్రీఫ్ కేసులో ఉన్న బంగారం ఎవడో చూసి ఆ బంగారం కొరకు ఒక వ్యక్తిని ఏం చేశాడు? చంపేశాడు. అంటే నేను చెప్పాలనుకున్న మాట, ఈ లోకములో ఎంత ఆస్తి ఉన్నా అది ప్రమాదమే తప్ప ప్రయోజనం లేదు. మరి ఏది ప్రయోజనము అంటే మన కష్టార్జితం మనం తింటూ సుఖనిద్ర పోతూ సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించటం సరైన జీవితం. ఆ 14వ వచనంలో అంటాడు, అయితే ఆ ఆస్తి దురదృష్టం వలన నశించిపోవను, అతడు పుత్రుల గలవాడైనను అతడి చేతులు ఏమీ లేకపోవను. చూడండి, అప్పుడప్పుడు మన వార్తల్లో చూస్తాం, బాబు నాకు పిల్లలు 9 ఉన్నారు కానీ నాకు ఒక్కడు కూడా ఒక ముద్ద అన్నం పెట్టట్లేదు. మీరు అనాథాశ్రయాలు మీరు గమనించి తిరిగితే చాలా పెద్ద పెద్దోళ్ళు అమెరికాలో ఉన్నారండి మా పిల్లలు, ఇక్కడ ఫీజు కడుతూ ఉన్నారండి. కొంతమంది అది కూడా చేయరు, ఇంకా అంటే చిన్న చిన్న వృద్ధాశ్రమంలో వెళ్ళిపోతారు. వాళ్ళు పెట్టిన అన్నం పుత్రులు ఉంటారు, 4 కొడుకులు ఉంటారు, కానీ అన్నం పెట్టరు. అది ఇంకే సుఖమే ఉంది. కొంత ఆస్తి సంపాదించిన వాళ్ళకి ఏం పెట్టరు? ముద్ద అన్నం పెట్టరు. ఇవన్నీ నేను తలపోసుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే, మనిషి ఆ 16వ వచనంలో అతడు వచ్చిన ప్రకారము గాని మనిషి ఎలాగ ఈ భూమి మీదకి వచ్చాడో అలాగే మరలా పోతాడు. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం. వారికి లాభమేమి? దానివల్ల ఉపయోగమేమి అంటాడు. గమనించండి ప్రియులారా, దేవుడి వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. అందుకే నేనేమంటానంటే, కష్టార్జితం కొద్దిగా కష్టజీవుడు కొద్దిగా తినను, ఎక్కువగా తినను సుఖనిద్ర వస్తుంది. వాళ్ళు హరించుకోగలరు, ఎక్కువ తిన్నా హరించుకోగలరు, తక్కువ ఉన్నా భరించగలరు. ఈ ఉన్నోడు 2 భరించలేడు. ఉన్నోడేంది? ఎక్కువ తిన్నా అరిగించుకోలేడు, తక్కువ తిన్నా ఆకలి నడుస్తాడు. కానీ కష్టజీవి అలా కాదు అంటాడు. అయితే ఇదంతా మనకు ఏమర్థం అవుతుందంటే, ఈ లోక సంపద వ్యర్థమైన ప్రయాస.
మరి దేనికి కష్టపడాలండి పాస్టర్ గారు అంటే, మరొక ఆస్తి ఉంది, మానవునికి తెలియని ఆస్తి, అది నీకు ఇవ్వబోతున్నారు దేవుడు. దాని కొరకే నా బైబిల్ చెప్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనాన్ని మనం గమనిస్తే, యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనాన్ని గమనిస్తే అక్కడ రాయబడిన మాట అంటే క్షయమైన, అంటే నశించిపోయే, నాశనమైపోయే, పాడైపోయే ఆహారం కొరకు ఎందుకురా అంత రాత్రి పగలు ఒకటే యాతన యాతన, అది సంపాదించాలి ఇది సంపాదించాలి, ఇదే యాతన మానవుడికి. ఆ యాతన నన్ను బయటపడంటాడు దేవుడు. దేని కష్టపడాలి మరి? నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి. అది ఇప్పుడు మనిషి చేయట్లేదు, మిగతా అన్ని చేస్తూ ఉన్నాడు కానీ అది మాత్రమే చేయట్లా. దేని గురించి కష్టపడాలంటే అక్షయ నగరానికి మనం వెళ్ళబోతున్నాం. దాన్నే వైకుంఠం అంటాం. దాన్ని ఏమంటాం? వైకుంఠం అంటాం. ఆ వైకుంఠానికి వెళ్ళాలంటే ఆ వైకుంఠం గురించి ఏం చేయాలి? నేర్చుకోవాలి. వైకుంఠం గురించి ఏం చేయాలి? అది ఆస్తి అండి. ఈ లోకపు నాకు బిల్డింగ్ ఉంది, నాకు ఏమండి బంగ్లాలు ఉన్నాయి, నాకు కారు ఉంది. వాటి వల్ల నేను ఎప్పుడు తృప్తి పొందలేదు. నేను ఎందుకు ఎంత ఉన్నా నేను సామాన్యుడిగా ఎందుకు ఉండవలసి వచ్చిందంటే అది నాది కానిది, నేను వదిలిపెట్టిపోయేది. నేను వదిలిపెట్టేదాని గురించి నేను మనసు పెట్టాలి. వదలని ఒక ఆస్తి ఉంది, నాశనము కానీ ఆహారం దొరికే స్థలం, నాశనము కానీ ఆస్తి దొరికే స్థలం. ఆ స్థలానికి వెళ్ళడానికే ఈ భక్తి చేయాలి, యేసు ప్రభు నమ్ముకోవాలి. యేసు ప్రభు నమ్ముకోవడం ద్వారానే ఆ ఆస్తికి వారసులం అవుతాం. అంటే కరువు లేని, కాలము తెలియని ఆ రాజ్యానికి మన వారసులం కావాలి. అక్కడ కరువు ఉండదు, అక్కడ కాలం తెలియదు, అక్కడ చీకటి ఉండదు, అక్కడేమో సమస్యలు ఉండవు. ఆ రాజ్యానికి మానవుడు వారసులు అవ్వాలి. మరి ఇప్పుడు ఏమి చేయాలి అంటే మార్పు చెందాలి. ఎందులో మార్పు చెందాలంటే ఈ లోకం మీద మనసు పెట్టకుండా పరలోకం మీద మనసు పెట్టాలి. ఏ మనసు పెట్టాలంటే బైబిల్ చెప్తుంది, దిగంబరగా వచ్చావు నువ్వు దిగంబరగానే పోతావు. ఎలాగొచ్చావో ఇంకా చదువుకున్నాం. ఎలాగొచ్చావో ఏముంది? 16 వచ్చినమా, 15 వచ్చిన, 15 వచ్చిన. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చినో, అదే ప్రసంగ 5:15లో వాడు ఏ ప్రకారంగా తల్లి గర్భము నుండి వచ్చినో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరగానే మళ్ళా పోవును. తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదేన్నో చేత పట్టుకొని పోడు. ఇది వాక్యం. దేవునికి స్తోత్రం. ఇది సత్యం. ఇది ఒకసారి ఒక నిమిషం ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది. నేను కోటీశ్వరుడే కానీ ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదనిపిస్తుంది. దేవునికి మహిమ కలగాలని చెప్తూ ఉన్నాను. అంటే తల్లి గర్భము నుండి ఎలాగొచ్చామో ఒక పాట ఉంటుంది, దిగంబరిగానే వచ్చాము. ప్రయాసపడి ఎంత ఆస్తి సంపాదించినా, 4 బిల్డింగ్లు కట్టినా, 4 బంగ్లాలు కట్టినా, 4 రకాల కార్లు ఉన్నా, ఇవన్నీ ఒక రోజు వదిలిపెట్టాలి. వదిలిపెట్టిన తరువాత అసలు జీవితం ప్రారంభమవుతుంది. ఆ జీవితం పేరే నిత్య జీవం. ఆ జీవితం పేరే నిత్య రాజ్యములు, నిత్యం ఆనందించే ఆ గొప్ప సంగతి. ఈ సంగతి చాలా మందికి తెలియట్లా. ఈ సంగతి చాలా మందికి అర్థం చేసుకోవట్లా. యేసు ప్రభు నమ్ముకోవడం మతము కాదు, మోక్షానికి మార్గం. యేసు ప్రభు నమ్ముకోవడం ద్వారా ఏమి లాభమని ఎవరైనా అడిగితే మోక్షానికి దారి ఆయనే, మోక్ష ప్రదాత ఆయనే, వైకుంఠానికి దారి ఆయనే. కారణము ఆయన ఎక్కడి నుంచి వచ్చాడంటే పరలోకం నుండి దిగి వచ్చాడు. ఈ భూమి మీద మానవ జాతికి ఆ పరలోకం గురించి చెప్పడానికి వచ్చిన ఏకైక దేవుడైన దేవుని స్తోత్రం. ఆయన మార్గదర్శి. బైబిల్ చెప్తుంది, యేసు ప్రభు వారు చెప్పారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు కూడా వైకుంఠానికి చేరలేరు. ఇది ఆయన చెప్పిన ఖండితమైన దేవుని వాక్కు. ఆయన ద్వారానే మానవుడు
వైకుంఠానికి చేరాలి. అది ఏ దేశమైనా, ఏ వర్గమైనా, ఏ ప్రాంతమైనా యేసు రక్తములో కడగబడాలి. ఎందుకు కడగబడాలి అంటే మానవుడు జన్మతః పాపి. మానవుడు జన్మతః పాపి. ఈ జన్మ పాపం పోగొట్టుకోవాలి, కర్మ పాపము పోగొట్టుకోవాలి. ఈ రెండు పాపాలు పోగొట్టుకున్నప్పుడు ఎలా సాధ్యం అంటే పరిశుద్ధుడైన పరలోకం నుండి దిగి వచ్చిన యేసుక్రీస్తు ఒక్కడే పరిశుద్ధుడు. ఆయన ఒక్కడే పరిశుద్ధ రక్తాన్ని ఒలిపించాడు. ఆ రక్తంలో కడగబడితే పరలోకపు ఆస్తిపరుడిగా మారుతాం. ఈ లోకంలో నువ్వెంత పేదోడువైనా, నువ్వెంత బలహీనుడువైనా అవన్నీ తాత్కాలికమే. 60-70 సంవత్సరాల యాత్ర. అసలు జీవితం మరణం తర్వాతే ప్రారంభమవుతుంది. ఎప్పుడైనా ఆలోచించావా? ఈరోజు ఆలోచించి ఒక తీర్మానానికి రా. చచ్చిపోతే రాత్రి నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నేను లోకంలో 100 కోట్ల ఆస్తిపరులైనా నా ప్రాణం పోతే ఆస్తి ఏమవుతుంది? ఒక్కసారి ఆలోచిస్తావా? దేవుని గ్రంథం చెప్తుంది, సూర్యుని కింద ఉన్న సమస్తమును వ్యర్థం. ఇదేది మనతో రాదు, ఏది మనతో రాదు. వచ్చేది ఏదైనా ఉందంటే మన పరిశుద్ధ జీవితం. అది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నూతన జీవితం ప్రారంభించడం. బాప్తిసం తీసుకోవడం అంటే మతమును మార్చుకోవడం కాదు. మతము మధ్యలో వచ్చింది, కులము మధ్యలో వచ్చింది. కానీ దేవుడు ఆదిలో ఉన్నవాడు. ఆ ఆదిలో ఉన్నవాడు ద్వారానే మానవునికి మోక్షం దొరుకుతుంది, వైకుంఠం దొరుకుతుంది. ఆ దారిలోకి రండి. మనం తల్లి గర్భముని ఎలా వచ్చామో అలాగే మళ్ళా తిరిగి వెళ్ళిపోతాము. కాబట్టి ఎక్కడికి వెళ్తాం? మరి ఎక్కడికి వెళ్తాం అన్నదే వైకుంఠం. ఆ వైకుంఠానికి దారే యేసు ప్రభువారు. ఈ మాట నీ ప్రాంతంలో పనిచేయను గాక. మీరు కష్టజీవులు కాబట్టి మీరు సుఖనిద్ర కలిగి ఉన్నారు. అది కంటిన్యూగా అవుతుంది. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. వారు సంతోషంతో నింపబడాలి. ఈ ఇంటిలో ఉన్నవారు ఆనందంతో జీవించాలి. ఈ ఇంటి ద్వారా ఈ రక్షణ సునాదాల వల్లే ఈ ప్రాంత ప్రజలు ఆశీర్వదించబడాలి. చివరిగా ప్రార్థించుకొని దైవ ఆశీర్వాదంతో ముగిద్దాం. మన మధ్యలో కుమారుడు